మరి ఏం జరిగిందంటే చెప్పట్లేరు వీళ్ళు. ఏం జరిగిందంటే చెప్పట్లేరు అంటే ఏమనాలి చెప్పండి. కాదు బాబు, మరి మాకు చెప్పాలి. మీరే ఎప్పుడైనా ఎక్కడైనా కొడుతున్నారా? ఎంత ఎడుతున్నారు పిల్ల తల్లిదండ్రులు? అది మాత్రం చెప్పరా మీరు? ఇప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయిండు అని అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత పెడుతున్నారు? దానికి వీళ్ళకి బాధ్యత లేదా? పెళ్లి వేసుకొని ఇలా కాడికి తీసుకొని పోయిండు. ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మాట్లాడించండి అంటున్నా నేను. అంతకు మించి నీకు చెప్పట్లేదుగా. ఇంత అన్యాయం కాదు. ఎవరెవరిని అన్యాయం చేస్తా కాదు. చూసాం కదా. మరి ఇప్పటి వరకు కూడా శ్రీనివాస్ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనను గాని వాళ్ళ అక్కను గాని వాళ్ళ బావను కూడా ముగ్గురిని అడిగే ప్రయత్నం అయితే చేశాము. దాదాపు లోపల ములాఖాతులో గంటన్నర సేపు వాళ్ళు ఉండి కూడా మా తమ్ముడు మాట్లాడలేదని అక్క అబద్ధం ఆడుతూ ఉంటే నా కొడుకు నాతో మాట్లాడలేదని తండ్రి అబద్ధం ఆడుతూ ఉన్నాడు. ఇక వాళ్ళ బావ అయితే నేను లోపలికి వెళ్ళలేదు, వాళ్ళిద్దరే వెళ్ళారు, వాళ్ళిద్దరే మాట్లాడి వచ్చారని ఆయన అబద్ధం ఆడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందనేది తెలియట్లేదు. కానీ మొత్తానికైతే ఈ 2,30,00,000 మిస్టరీ వాళ్ళ అక్క దగ్గరే దాగుంది అనేది క్లియర్ కట్ గా అర్థం అవుతుంది మనకి. ఎందుకంటే మీడియాకు అస్సలు సహకరించట్లేదు. వాళ్ళు అడిగితే కూడా తోసేస్తున్నారు. అంతేకాకుండా మీడియా వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ అబండాలు కూడా వేస్తున్నారు. మరి మీడియా తప్పుడు ప్రచారమే చేస్తే ఈ రోజు అఘోరి ఆలియా శ్రీనివాస్ ఎందుకు జైల్లో ఉంటాడు? జైల్లోకి ఎందుకు వెళ్ళాడు? ఒక ఆడపిల్లని ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకో ఆడపిల్లని ఎందుకు మోసం చేశాడు? ఇవన్నీ బయట పెడుతుంటే వాళ్ళ నాన్న ఏదో ఆధారాలతో వచ్చాడు, కానీ ఆధారాలు మాత్రం బయటకు తీయట్లేదు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, నేను బయట పెడతాను, మీరు ఎక్కువ మాట్లాడొద్దని మీడియాకే వార్నింగ్ ఇస్తున్నారు. ఇక వాళ్ళ అక్క అయితే మీరెవరు మమ్మల్ని అడగడానికని తను మభ్య పెడుతూ కూడా తను తప్పించుకునే ప్రయత్నం చేసి తప్పించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గరే జరుగుతుంది ఇదంతా అనేది ఇప్పుడు క్లియర్ కట్ గా బయటపడుతుంది. అఘోరి శ్రీనివాస్ 7 సంవత్సరాలప్పుడు బయటికి పారిపోలేదు. తను 2024లోనే లింగ మార్పిడి చేయించుకొని అబద్ధపు జుట్టును కూడా తను క్రియేట్ చేయించుకొని పెట్టించుకొని కూడా ఈ నాటకానికి తెరలేపేయడానికి కూడా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. కానీ తన తెర ముగించడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉంది అసలు సమాచారం అనేది క్లియర్ కట్ గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఒక్క మాట కూడా సమాధానం లేదు, వాళ్ళు సహకరించట్లేదు. మరి ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే 2,30,000 ఎవరు తీసుకున్నారు, ఎవరికి వేసాడు మీ తమ్ముడు అని అంటే మాకు అనవసరం, మాకు తెలీదు, మేము చెప్పము. ఈ 3 మాటలే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు తను వద్దు అనుకుని ఉంటే వాళ్ళు ఈ జైలు దాకా వచ్చే వాళ్ళే కాదు, ఇక్కడ దాకా వచ్చారు. కానీ ఏం చేశారు, అసలు ఏం మాట్లాడారు లోపల అనేది మాత్రం వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మరి ఏం జరగబోతుంది నెక్స్ట్? కస్టడీకి తీసుకున్నాక శ్రీనివాస్ పోలీసుల ముందు ఏం ఒప్పుకోబోతున్నాడు అనే దానికోసం ఎదురు చూడాల్సి ఉంది. కెమెరామెన్ నరేందర్ తో నిర్మలా, హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.